హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఆర్ మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం సిస్టమ్ ఆఫ్ లినియర్ ఈక్వేషన్స్, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ నుంచి మనం సిస్టమ్ ఆఫ్ లినియర్ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలి, నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలో మనం నేర్చుకుందాం. సో దీన్ని మనం క్రామర్స్ మెథడ్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ మనం డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 రాసుకోవాల్సి ఉంటుంది. సో మనం డెల్టా అంటే ఏంటంటే ఇచ్చినటువంటి సిస్టమ్ ఆఫ్ లినియర్ ఈక్వేషన్స్ యొక్క కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటే ఎక్స్ వై జెడ్ కోఎఫిషియంట్స్ని మనం రో వైజ్గా రాసుకోవాలి. సో ఇలా రాసుకున్నాను. మరి డెల్టా 1 అంటే ఏంటంటే ఈ ఫస్ట్ కాలమ్ని ఈ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ తోటి మనం రీప్లేస్ చేయడం, ఇది మనకు ఆల్రెడీ తెలుసు. సో డెల్టా 2 అని అంటే సెకండ్ కాలమ్ని కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ తోటి D1, D2, D3 తోటి మనం రీప్లేస్ చేయాలి. మరి డెల్టా 3 అంటే ఏంటంటే D1, D2, D3ని మనం థర్డ్ కాలమ్ తోటి రీప్లేస్ చేయాలి. సో రీప్లేస్ చేసుకున్నాం. మరి సిస్టమ్ ఆఫ్ లినియర్ ఈక్వేషన్స్ యొక్క కాన్సెప్ట్ ఏంటి? ఫస్ట్ మనం డెల్టా కనుక్కోవాలి. సో ఈ డెల్టా డిటర్మినెంట్ ఎక్స్పాండ్ చేయాలి. ఈ ఎక్స్పాన్షన్ యొక్క డిటర్మినెంట్ ఆన్సర్ కనుక ఒకవేళ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, మనకి సిస్టమ్ ఆఫ్ లినియర్ ఈక్వేషన్స్ వచ్చేసి మనకి యూనిక్ సొల్యూషన్ ఉంటుందన్నమాట. ఓకే రైట్, యూనిక్ సొల్యూషన్ అంటే ఒకటే సొల్యూషన్ ఉంటుంది. మరి ఒకవేళ ఈక్వల్ టు 0 వస్తే రెండు కేసులు అరైజ్ అవుతాయి. ఆ రెండు కేసులు ఏంటంటే ఈ మూడింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. మరి డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 ఈ మూడు కనుక 0 అయినాయి అనుకోండి, మనకి ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి అనమాట. ఓకే, మరి ఈ మూడిట్లో ఏ ఒక్కటైనా నాట్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, నో సొల్యూషన్ ఉంటుంది అనమాట. మరి ఇక్కడ 3 0 అయినప్పుడు కూడా నో సొల్యూషన్ కాన్సెప్ట్ వస్తుంది. అది ఎప్పుడు అంటే ప్లేన్స్ ప్యారల్ అయినప్పుడు, అంటే ఈ 3 కోఎఫిషియంట్స్ సేమ్ అయినాయి అనుకోండి, ఈ అన్ని రోస్ సేమ్ అయినాయి అనుకోండి, సో మనకి ఎలాగో డిటర్మినెంట్ 0 అని మనకు తెలుసు. మరి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఇలా ఇచ్చేసి ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉన్నాయి, కే వాల్యూ కనుక్కోండి అని అంటాడు. సో ఇలా ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉన్నాయి, కే వాల్యూ కనుక్కోండి అన్నప్పుడు మనం ఏం చేయాలి? సో ఇచ్చినటువంటి సిస్టమ్ ఆఫ్ లినియర్ ఈక్వేషన్స్లో ఈ కే మిస్ అయింది ఎక్కడ? మనకి ఈ 9 కోఎఫిషియంట్స్లలో కే మిస్ అయింది ఇక్కడే కాబట్టి ఇది డెల్టాకి సంబంధించింది కాబట్టి, సో డెల్టా ఈక్వల్ టు 0 చేస్తే సరిపోతుంది కదా. ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే డెల్టా కూడా 0 కావాలి కదా. సో డెల్టా ఈక్వల్ టు నేను 0 తీసుకున్నాను అనమాట. డెల్టా ఈక్వల్ టు 0 తీసుకొని నేను కే వాల్యూ కనుక్కుంటే నాకు కే వాల్యూ -5 వచ్చింది. మరి సేమ్ క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఇది కూడా ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్సే, బట్ ఇక్కడ 2 వేరియబుల్స్ మిస్ అయినాయి, ఆల్ఫా బీటా 2 మిస్ అయినాయి. సో ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలంటే ఫస్ట్ ఆల్ఫా రావాలంటే ఇక్కడ బీటా ప్లేస్లో మనకి ఇది లేదనుకోండి, మనకి ఆల్ఫా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది లేకుండా చేయాలంటే ఏం చేయాలి? నేను ఈ D1, D2, D3 తీసుకొచ్చి థర్డ్ ప్లేస్లో పెట్టాలి, అంటే థర్డ్ కాలంలో పెట్టాలి. అంటే నేను సింపుల్గా డెల్టా 3 కనుక్కోవాలి. సో డెల్టా 3 ఈక్వల్ టు 0 కనుక్కున్నాను, ఎందుకంటే ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్కి డెల్టా 3 కూడా 0 కావాలి కాబట్టి కనుక్కున్నాను. ఇక్కడ నుంచి ఆల్ఫా వచ్చేసింది. మరి నాకు బీటా కావాలంటే నాకు ఇక్కడ ఆల్ఫా ఉంది కాబట్టి ఆల్ఫా ప్లేస్లో ఆల్రెడీ వచ్చిన ఆన్సర్ అన్న పెట్టుకోండి, లేదా ఈ D2ని తీసుకొచ్చి D1, D2, D3ని తీసుకొచ్చి ఈ కాలంలో అన్న ప్లేస్ చేసుకొని D2 ఫైండ్ అవుట్ చేయండి, అంటే డెల్టా 2 ఫైండ్ అవుట్ చేయండి. సో డెల్టా 2 ఈక్వల్ టు 0 చేసుకున్నారు అనుకోండి, అక్కడ నుంచి మీకు బీటా వచ్చేస్తుంది. సో ఆల్ఫా ఉంది, బీటా ఉంది, మన 12 ఆల్ఫా ప్లస్ 13 బీటా అడుగుతున్నాడు కాబట్టి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. కాన్సెప్ట్ అండ్ సిస్టమ్ ఆఫ్ లినియర్ ఈక్వేషన్స్ వచ్చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ప్లీజ్ డూ వాచ్ అండ్ షేర్ అండ్ లైక్ ద వీడియో.